టాప్ 50 న్యూస్ చూద్దాం. రాష్ట్రంలో అర్హులైన 10,132 జంటలకు కళ్యాణమస్తు షాదీ తోఫా నిధులను సీఎం జగన్ బటన్ నొక్కి విడుదల చేశారు. పేద పిల్లల చదువును ప్రోత్సహించే క్రమంలోనే వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా సాయాన్ని అందిస్తున్నామన్నారు సీఎం జగన్. గతంలో మొక్కుబడిగా సాయం అందించేవారని, అరకొరగా నిధులు అందించే పరిస్థితి ఉండేదని ఆరోపించారు. కానీ ప్రస్తుతం ఏ త్రైమాసికంలో వివాహం జరిగితే ఆ త్రైమాసికం పూర్తయిన వెంటనే సాయం అందిస్తున్నామన్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి సొంత గూటికి చేరారు. కాంగ్రెస్ పార్టీని వీడి మళ్లీ వైఎస్ఆర్సీపీలో చేరారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. ఇటీవలే ఎమ్మెల్యే ఆర్కే వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు. షర్మిల సమక్షంలో ఆర్కే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన షర్మిలకు ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. అయితే కాంగ్రెస్ కు షాక్ ఇస్తూ మళ్లీ ఆయన సొంత గూటికి చేరారు. వైసీపీ సెంట్రల్ పార్టీ కార్యాలయంలో చేరికలు ఊపందుకున్నాయి. రేపల్లె నియోజకవర్గం నుంచి పలువురు వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నారు. వీరిని రాజ్యసభ సభ్యులు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, రేపల్లె వైసీపీ ఇన్ఛార్జ్ ఈవూరు గణేష్, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు పాల్గొన్నారు. చంద్రబాబును ప్రజలు నమ్మాలంటే, ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవాలంటే నార్కో టెస్టుకు సిద్ధమా అని పోసాని సవాల్ చేశారు. హెరిటేజ్ ను మోహన్ బాబు నుంచి ఎందుకు లాక్కున్నారో నార్కో టెస్ట్ లో తేలిపోతుందన్నారు. వంగవీటి రంగాను హత్య చేయించింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచింది బాబేనని పబ్లిక్ డొమైన్ లో ఉందన్నారు. చంద్రబాబు నిజాయితీ పరుడైతే ఎమ్మెల్యేలను ఎందుకు కొన్నారో చెప్పాలని నిలదీశారు. లోకేష్ వ్యాఖ్యలకు మంత్రి గుడివాడ అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. తాను ₹1 అవినీతి చేశానని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. తాను లోకేష్ లా బ్యాక్ డోర్ పొలిటీషియన్ ను కాదన్నారు. పరిశ్రమల శాఖ మంత్రిగా లోకేష్ ఏపీకి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, లోకేష్లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి అంబటి రాంబాబు. రాష్ట్రంలో సీఎం జగన్ పాలనలో జరిగిన అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. తెలుగుదేశం విడుదల చేసేది మేనిఫెస్టో కాదు, మోసఫెస్టో అంటూ విమర్శించారు. అదొక తెల్ల కాగితమని విమర్శించారు. లోకేష్ కుర్చీలను మడత పెట్టడంలో ఆరితేరిపోయారంటూ సెటైర్ వేశారు. ఎన్నికలైన తర్వాత టీడీపీని కూడా మడత పెడతాడంటూ చులోక్తి విసిరారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం ప్రజల చిరకాల కోరికను సీఎం జగన్ నెరవేర్చారన్నారు మంత్రి తానేటి వనిత. ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. మండలంలోని దొండపూడి నుంచి 7 గ్రామాలను కలుపుతూ ₹2.5 కోట్ల వ్యయంతో నిర్మించనున్న రోడ్డు పనులకు హోంమంత్రి శంకుస్థాపన చేశారు. త్వరలో రోడ్డు నిర్మాణం పనులు పూర్తి చేస్తామన్నారు. వాలంటీర్ల వ్యవస్థతో అద్భుతమైన గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చి ప్రజలకు మెరుగైన సేవలు అందించిన నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. కర్నూలు జిల్లా ఆలూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ విరూపాక్షి. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిలా పనిచేస్తున్న వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు వ్యాఖ్యలు దారుణమని విరూపాక్షి అన్నారు. కర్నూలు జిల్లా చిప్పిగిరి మండలంలో వాలంటీర్లను విరూపాక్షి సన్మానించారు. విజయవాడ నగర అభివృద్ధిపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. విజయవాడ సత్యనారాయణపురం 33వ డివిజన్లో పర్యటించిన ఆయన సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాల కరపత్రాన్ని ఇంటింటికి అందించారు. గతంలో 33వ డివిజన్ అరకొర సౌకర్యాలతో ఉండేదని, ఇప్పుడు ఈ ప్రాంతం అన్ని విధాలా అభివృద్ధి చెందిందన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ తీరనుంది. హంద్రీనీవా జలాలను కుప్పం ప్రజలకు అంకితం చేయనున్నారు సీఎం వైఎస్ జగన్. ఈ నెల 26న కుప్పంలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశీలించారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా తాము కృష్ణా జలాలను కుప్పం వాసులకు అందిస్తున్నామని స్పష్టం చేశారు. చంద్రబాబుకు ఓటు వేసి తినే అన్నంలో మట్టి వేసుకోవద్దని తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి సూచించారు. తిరుపతిలోని ఎస్టీవీ నగర్లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో అభినయ్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. చంద్రబాబును గెలిపిస్తే లోకేష్ బాగుపడతారని, ప్రజలు నష్టపోతారని విమర్శించారు. సంక్షేమ పథకాలన్నీ అందాలంటే వైఎస్ జగన్ మరోసారి సీఎం కావాలన్నారు అభినయ్ రెడ్డి. దేశవ్యాప్తంగా రైతులు చేస్తున్న నిరసనలపై కేంద్రం స్పందించాలన్నారు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఏలూరు జిల్లా గురువాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
పంజాబ్, ఉత్తరాఖండ్, యూపీ రాష్ట్రాలకు చెందిన రైతాంగం ఢిల్లీ పొలిమేరల్లో చేస్తున్న నిరసనలకు మద్దతు తెలిపారు. భారత రైతాంగానికి అనుకూలంగా కేంద్రం ఎగుమతులు, దిగుమతులు ఉండాలని మంత్రి తుమ్మల కోరారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామ, వార్డు వాలంటీర్ల సేవలకు సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వాలంటీర్ వ్యవస్థ వారధిలా పనిచేస్తుందంటూ కొనియాడారు ప్రభుత్వ విప్ కోరుముట్ల శ్రీనివాసులు. నవరత్న పథకాలు ప్రజలకు విజయవంతంగా అందేందుకు వాలంటీర్ల పాత్ర చాలా కీలకమన్నారు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి. నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలంలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన వాలంటీర్లకు సమన్వయకర్త మేకపాటి రాజ్ గోపాల్ రెడ్డి ఘనంగా సత్కరించారు. విధి నిర్వహణలో వాలంటీర్లు చక్కటి ప్రతిభ కనబరిచిన వారికి సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్రాలతో సత్కరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ వారధులుగా ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడంలో వాలంటీర్ల సేవలు మరవలేనివని కొనియాడారు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. ప్రొద్దుటూరులో 200 కుటుంబాలు టీడీపీ పార్టీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరారు. వీరికి వైఎస్ఆర్సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఎమ్మెల్యేలపై నమ్మకంతో వైఎస్ఆర్సీపీలో చేరినట్లు కొత్త నేతలు తెలిపారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తిరు కళ్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కళ్యాణోత్సవాల్లో భాగంగా నేడు రథోత్సవం జరగనుంది. స్వామివారు, అమ్మవార్లను రథంపై ఊరేగిస్తూ భక్తులు సందడి చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో పానీపూరిలో పురుగులు రావటం కలకలం రేపుతోంది. రాయచోటిలోని ఒక ఫుట్పాత్ పై పానీపూరి వేస్తుండగా మసాలాలో నుంచి పురుగులు రావడంతో కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేంటంటూ ప్రశ్నిస్తే మా ఓనర్ ఇచ్చాడు, తాము విక్రయిస్తున్నామంటూ నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్పడంపై కస్టమర్లు ఫైర్ అయ్యారు. వెంటనే మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ధరణిపై మధ్యంతర నివేదిక సిద్ధం చేసింది ధరణి కమిటీ. చిన్న చిన్న మార్పులతో పరిష్కారమయ్యే వాటిని మధ్యంతర నివేదికలో చేర్చింది. 2 రోజుల్లో సీఎం రేవంత్ ను కలవనుంది ధరణి కమిటీ. గతంలో పట్టా ఉండి ధరణి వచ్చిన తర్వాత ఫారెస్ట్, దేవాదాయ శాఖ భూములుగా జాబితాలో ఉన్న వాటికి వీలైనంత త్వరగా మార్పులు చేయాలని ధరణి కమిటీ సూచించింది. విజయ సంకల్ప యాత్రలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఢిల్లీ వెళ్లినా, పాకిస్తాన్ వెళ్లినా చేయగలిగిందేమీ లేదన్నారు. బీజేపీతో పొత్తులంటూ కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారని, బీజేపీని కేసీఆర్ దయ్యంలా పట్టుకున్నారంటూ సెటైర్లు పేల్చారు. వికారాబాద్ జిల్లా తాండూరులో కేంద్ర మంత్రి బిఎల్ వర్మతో కలిసి విజయ సంకల్ప యాత్రను ప్రారంభించారు బండి సంజయ్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను డ్యామ్ సేఫ్టీ అధికారుల బృందం పరిశీలించింది. వీరితో పాటు సాంకేతిక, ఇంజనీరింగ్ నిపుణుల బృందం కూడా ప్రాజెక్టును పరిశీలించింది. ముందుగా అన్నారం బ్యారేజీ వద్దకు చేరుకున్న అధికారులు 39వ పిల్లర్ వద్ద ఏర్పడిన సీపేజీని పరిశీలించారు. ఆ తర్వాత మేడిగడ్డ బ్యారేజీలోని దెబ్బతిన్న పిల్లర్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ శ్మశానంలో దొంగలు పడ్డారు. వినటానికి వింతగా ఉన్నా ఇది నిజం. శ్మశానంలో సమాధులు తవ్వి ఎముకలు ఎత్తుకెళ్లడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన జరగడంతో వారిని గుర్తించి పోలీసులకు అప్పగించారు. పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తులు ఇప్పుడే వస్తామని చెప్పి తిరిగి శ్మశానానికి వెళ్లడంతో అసలేం జరుగుతుందో తెలియక ఆందోళన చెందుతున్నారు. నాంపల్లిలో నుమాయిష్ సందడి ముగిసింది. ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన స్టాళ్లను తిలకించేందుకు రికార్డు స్థాయిలో తరలివచ్చారు నగరవాసులు. వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు పలు ఆకర్షణీయమైన దుస్తులు, వస్తువులు, స్టాళ్లను అందుబాటులో ఉంచారు. చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు సైతం ఆకర్షణగా నిలిచాయి. భోజన ప్రియులను టిఫిన్ స్టాళ్లు సైతం నోరూరుంచాయి. వందల సంఖ్యలో ఉన్న స్టాళ్లు నగర ప్రజలను ఆకట్టుకున్నాయి. తెలంగాణ గెస్టెడ్ ఆఫీసర్స్ యూనియన్ ఎన్నికల్లో గందరగోళం నెలకొంది. ఎల్బీ నగర్లోని పల్లవి గార్డెన్లో టీజీఓలు ఆందోళనకు దిగారు. అన్ని జిల్లాల నుంచి ఎన్నికల కోసం తరలివచ్చిన టీజీఓలకు నామినేషన్లు స్వీకరించకుండా రూమ్ లాక్ వేసి ఏకగ్రీవం కోసం కొంతమంది టీజీఓలు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఏకగ్రీవానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కుంభమేళగా గుర్తింపు పొందిన మేడారం మహాజాతర కోసం 6000 ప్రత్యేక బస్సులు నడుపుతోంది టీఎస్ఆర్టీసీ.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బస్సులు ఇప్పటికే మేడారానికి వెళ్లాయి. దీంతో హైదరాబాద్లో ప్రైవేట్ ప్రభుత్వ ఉద్యోగులకు నరకం కనిపిస్తోంది. ఆఫీసులకు వెళ్లేందుకు బస్సులు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు నగర ప్రజలు. ఎల్బీ నగర్, హయత్ నగర్, అల్వాల్, ఉప్పల్లో బస్సు కోసం గంటల తరబడి ఎదురు చూస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. కాటారం మండల కేంద్రంలోని ఒక రేగు చెట్టుకు కల్లు రావటం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. హమాలీవాడలోని రేగి పండ్ల చెట్టుకు గత 5 రోజులుగా కల్లు కారుతోందని, ఈ కల్లు తాటి కల్లు లాగానే ఉందని స్థానికులు చెబుతున్నారు. చెట్టు నుంచి కల్లు ఉబ్బికి వస్తున్న దృశ్యాలను చూసేందుకు జనం పెద్ద ఎత్తున వస్తున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని జిల్లా పరిషత్ స్కూల్లో విద్యార్థులు కరువయ్యారు. 7 ఉపాధ్యాయులుంటే విద్యార్థులు మాత్రం 5 ఉన్నారు. ఇక వీరిలో ప్రతిరోజు 2-3 మాత్రమే స్కూల్కు వస్తున్నట్లు టీచర్స్ చెబుతున్నారు. అధికారులు చర్యలు తీసుకుని విద్యార్థులు స్కూల్కు వచ్చే విధంగా చూడాలంటూ స్కూల్ టీచర్స్ కోరుతున్నారు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం బల్ల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. సెల్వరాజ్ అనే టీడీపీ కార్యకర్త ఒక బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాల్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ భరత్ వెంటనే బాలిక వద్దకు వెళ్లి పరామర్శించారు. ఈ దారుణానికి పాల్పడ్డ నిందితుడిని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జ్యోతి లంచం తీసుకుంటూ ఏసీపీ అధికారులకు దొరికిపోయారు. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో నిజామాబాద్లో జరుగుతున్న నిర్మాణాలకు సంబంధించి బిల్లుల క్లియరెన్స్ విషయంలో ఆమె లంచం డిమాండ్ చేసి అడ్డంగా దొరికిపోయింది. ఈ క్రమంలోనే 84,000 లంచం తీసుకుంటుండగా ఆమెను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. జ్యోతి ఇంట్లో సోదాలు నిర్వహించి 65 లక్షల నగదు, 4 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా దేవనకొండలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక ఇల్లు దగ్ధమైంది. ఘటనలో పెళ్లి కోసం దాచి ఉంచిన 10 లక్షల రూపాయల నగదు, మరో 10 లక్షల విలువైన వస్తువులు కాలిబూడిదయ్యాయి. ఇక అగ్ని ప్రమాదం ధాటికి బంగారం, వెండి ముద్దగా మారాయి. దీంతో పెళ్లి కోసం తెచ్చిన సొమ్మంతా బూడిదైందంటూ బాధితులు కన్నీరు పెట్టుకున్నారు. కామారెడ్డి జిల్లా పాతరాజంపేటలో తల్లి కొడుకుల అదృశ్యం కలకలం రేపింది. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన తల్లి దేవకి మాలిక్, కుమారుడు జితేంద్ర మాలిక్లు తిరిగి రాకపోవడంతో వెతికిన భర్త చంద్రమాలిక్ దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిచయం ఉన్న వారింట్లో వెతికినా ఆచూకీ లభించలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసిన దేవునిపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ నాగోల్ జైపురి కాలనీలో ఒక నిత్య పెళ్లి కొడుకు అరాచకాలు, ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. భార్య బతికి ఉండగానే చనిపోయిందని మరో పెళ్లి చేసుకున్నాడు నిందితుడు అమరేందర్. అంతేకాకుండా హైకోర్టులో న్యాయవాది అంటూ చెలామణి అవుతున్నాడు. ఆడపిల్లలే పుడుతున్నారని మొదటి భార్యకు 4 సార్లు అబార్షన్ చేయించినట్లు తెలుస్తోంది. బాధితురాలికి ఇప్పటికే 2 ఆడపిల్లలు కూడా ఉన్నారు. హైదరాబాద్లోని హయత్ నగర్ వెంకటేశ్వర లాడ్జ్లో ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. విదేశాలకు వెళ్లేందుకు ఆన్లైన్ ఎగ్జామ్స్ ఒకరికి బదులుగా మరొకరి రాస్తుండగా ఎస్ఓటీ పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి 5 ల్యాప్టాప్లు, 7 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్లో భారీ ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా సుభాష్ నగర్లోని కార్మికులకు చెందిన 50 ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇక చుట్టుపక్కల ఇళ్లలో సిలిండర్లు ఉండటంతో సమీపంలోని వారు కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏపీలో వైఎస్ఆర్సీపీ ఖాతాలో 3 రాజ్యసభ స్థానాలు చేరాయి. 3కు 3 రాజ్యసభ స్థానాలను వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. రాజ్యసభ సభ్యులుగా వైవి సుబ్బారెడ్డి, మేడ రఘునాథరెడ్డి, గొల్ల బాబురావు ఏకగ్రీవమయ్యారు. అధికారికంగా ప్రకటించారు రిటర్నింగ్ అధికారులు. వికసిత్ జమ్మూ కాశ్మీర్ కళ త్వరలోనే నెరవేరుతుందని భరోసా ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆర్టికల్ 370 రద్దుతో రాజ్యాంగంలో పేర్కొన్న సామాజిక న్యాయాన్ని ఇక్కడి ప్రజలు పొందుతున్నారన్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు జమ్మూ కాశ్మీర్లో పర్యటించిన ప్రధాని మోదీ కేంద్ర పాలిత ప్రాంతంలో 32,000 కోట్లు, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చేపట్టిన ఐఐటీలు, ఐఐఎంలు, కేంద్ర విశ్వవిద్యాలయాలు సహా పలు అభివృద్ధి పనులకు వర్చువల్గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కుల్దీప్ కుమార్ ను విజేతగా ప్రకటించింది. మేయర్ ఎన్నికల్లో ఉపయోగించిన బ్యాలెట్ పేపర్లు, వాటి లెక్కింపు సమయంలో తీసిన వీడియో రికార్డింగ్ ను పరిశీలించిన అనంతరం
ఈ మేరకు తీర్పునిచ్చింది సిజేఐ ధర్మాసనం. రిటర్నింగ్ అధికారిపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలని ఆదేశాలిచ్చింది. సందేశ్ ఖలీ ప్రకంపనలు పశ్చిమ బెంగాల్లో రాజకీయ దుమారం రేపుతున్నాయి. బాధితులను పరామర్శించేందుకు బయలుదేరిన బీజేపీ నేత, అసెంబ్లీలో విపక్ష నేత సువేందు అధికారిని పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది. బసిర్హత్ వద్ద సువేందు అధికారి సహా ఇతర బీజేపీ ఎమ్మెల్యేలు, నేతలను అడ్డుకున్నారు పోలీసులు. దీంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టింది బీజేపీ బృందం. అనంతరం జిల్లా కలెక్టర్ ఆదేశాలతో బాధితులను పరామర్శించారు. సందేశ్ ఖలీ ప్రకంపనలు బెంగాల్ను కుదిపేస్తున్న వేళ దీదీ సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేసింది కలకత్తా హైకోర్టు. వివాదానికి కేంద్ర బిందువైన తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్ షేక్ ఆచూకీ ఎక్కడా అని ప్రశ్నించింది. షాజహాన్ షేక్ ను వెంటనే న్యాయస్థానంలో హాజరుపరచాలని ఆదేశించింది. కలకత్తా హైకోర్టు సందేశ్ ఖలీ టీఎంసీ ఇన్ఛార్జిగా ఉన్న షాజహాన్ షేక్ జనవరి 5న ఈడీ అధికారులపై దాడి ఘటన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరైంది. 50,000 రూపాయల పూచికత్తుపై బెయిల్ ఇచ్చింది సుల్తాన్పూర్ జిల్లా కోర్టు. 2018లో బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర మంత్రి అమిత్ షాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారంటూ వివాదం రాజేశారు. దీనిపై పరువు నష్టం దావా వేశారు యూపీ బీజేపీ నేత విజయ్ మిశ్రా. విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో మరాఠాలకు 10% రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లును ఆమోదించింది మహారాష్ట్ర అసెంబ్లీ. ఈ మేరకు సీఎం ఏక్నాథ్ షిండే ప్రవేశపెట్టిన మరాఠా కోటా బిల్లు 2024కు సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. రిజర్వేషన్లను అమల్లోకి వచ్చాక 10 ఏళ్ల వరకు సమీక్ష చేయకూడదని నిర్ణయించారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా జన్ విశ్వాస్ యాత్ర ప్రారంభించారు ఆర్జేడీ నేత, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్. పాట్నాలోని తన నివాసంలో ప్రత్యేక పూజల అనంతరం బస్సు యాత్రకు బయలుదేరారు. జన్ విశ్వాస్ యాత్రలో భాగంగా బీహార్లోని 33 జిల్లాల్లో పర్యటించనున్నారు తేజస్వి. 17 ఏళ్లలో ఎన్డీఏ అమలు చేయలేని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను 17 నెలల మహాకూటమి ప్రభుత్వం అమలు చేసిందన్న విషయాన్ని ప్రజలకు వివరించనున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఇండిగో ఫ్లైట్ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విమానం ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తుండగా తీవ్రమైన టర్బులెన్స్ ఎదుర్కొంది. దీంతో ఫ్లైట్లోని ప్యాసింజర్స్ భారీ కుదుపులతో బెంబేలెత్తిపోయారు. విమానం శ్రీనగర్ ఎయిర్పోర్ట్లో సురక్షితంగా ల్యాండ్ అవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి ఆవేదన వ్యక్తం చేసింది ఇండిగో ఎయిర్లైన్స్. కేంద్రంతో చర్చలు విఫలం కావడంతో మళ్లీ ఢిల్లీ చలోకు రెడీ అయ్యారు రైతు సంఘాలు. రేపు ఉదయం 11 గంటలకు ఢిల్లీకి చేరుకుంటామని, శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తామని ప్రకటించారు రైతు నేత శర్వాన్ సింగ్ పంధేర్. కేంద్రం ప్రతిపాదించిన కనీస మద్దతు ధర స్కీమ్ను తిరస్కరించిన రైతు నేతలు ఆందోళన కొనసాగించాలని నిర్ణయించారు. ఈ విధానం రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా లేదని పేర్కొంటూ మళ్లీ ఢిల్లీ వైపు కదలనున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఇవాళ ఉదయం నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 349.24 పాయింట్ల లాభంతో 73,057 వద్ద, నిఫ్టీ 74 పాయింట్ల లాభంతో 22,197 పాయింట్ల వద్ద ముగిశాయి. నిజాలను నిర్భయంగా సినిమాల్లో చూపించడం తనకు అలవాటు అన్నారు ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఈ నెల 23న విడుదలయ్యే వ్యూహం సినిమాలో నిజాలను నిర్భయంగా చెప్పే ప్రయత్నం చేశానన్నారు. తన సినిమా చూసి ఎవరు ఏమనుకున్నా తాను పట్టించుకోనన్నారు రామ్ గోపాల్ వర్మ.